ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వేళకి కలిసి వస్తుందంటారు? వృశ్చిక రాశి అంటేనే సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తిత్వం. అలానే వృశ్చిక రాశి అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే కనుక కష్టపడే తత్వం, మాట ఇచ్చి మాట నిలబెట్టుకునేటువంటి విశేషంగా ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళే కాకుండా ఎక్కడైనా మాట పడాల్సి వస్తే అక్కడ వరకు ఆ మనిషినైనా లేదా ఆ పరిస్థితినైనా ఆ విశేషమైన వదిలేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిత్వం. మాట పడే తత్వం కాదు వీళ్ళది. అందులో మోసం చేసే గుణం వీళ్ళకి అసలు ఉండదు. అలాంటి వృశ్చిక రాశి వాళ్ళకి మరి 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసం, అలానే ఆగస్టు 12వ తారీఖున వచ్చినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం కావచ్చు, ఎలా ఉండబోతుందంటే కనుక ఇటీవల మారినటువంటి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కావచ్చు, దీని యొక్క ఇంపాక్ట్ దీనిపైన ఎంతవరకు పడుతుంది, వృశ్చిక రాశి వారి పైన పడుతుందా అంటే కనుక పడుతుంది, కానీ మంచి తరుణం పడుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, అలానే బాధలు ఇవన్నీ కూడా ఒక మెట్టుగా తగ్గేసి ఆ ఒక పరిస్థితి నుంచి వైదొలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. మబ్బులు కమ్మినటువంటి ఆకాశం, ఆ మబ్బులన్నీ చెదలా చేసేటువంటి సూర్యకిరణాలు, ఇప్పుడు వీరి దాంట్లో సూర్యకిరణాలు ఆరంభమైపోతున్నాయి. ఎందుకంటే కనుక ఇక్కడ లాభస్థానం అనేటువంటి ఏదైతే కన్యారాశి ఉందో ఈ కన్యారాశిలోకి రవి భగవానుడు రావటం, 14వ తారీఖున రవి భగవానుడు రావటం. అలానే ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లాభస్థానం అయినటువంటి రవి భగవానుడు ఉండేటువంటి స్థానం కన్యారాశి ఏదైతే ఉందో ఆ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా కన్యారాశిలో ఉండడం, ఈ రెండు కూడా వీరికి మంచి సానుకూల పరిచేటువంటి వాతావరణం చెప్పొచ్చు. మరొకటి శుక్రుడు వచ్చేసి 12వ స్థానం, శుక్రుడి స్థానంలోనే తులారాశిలో ఉండడం, ఈ రెండు కూడా వీరిపైన మంచి ప్రభావితమైనటువంటి అవకాశాలు. భార్యాభర్తలు దూరమై ఉంటే వారి దగ్గర ఏదని కూడా మంచి తరుణం అని చెప్పొచ్చు. పెళ్లి కాని వారికి పెళ్లి కూడా అయ్యేటువంటి యోగ్యత ఇప్పుడు ఉన్నది అని చెప్పొచ్చు. కాకపోతే నా సలహా ఏంటంటే పెళ్లి మాత్రం ఇప్పుడు చేసుకోకుండా, అంటే మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ఉంటే వృశ్చిక రాశిలో వారు ఇప్పుడు కన్నా పెళ్లి చేసుకోకుండా కొంత కార్తీక మాసం వరకు ఆగడమా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి మాఘమాసం వరకు, అంటే 2027 సంవత్సరం వచ్చేటువంటి మాఘమాసం వరకు ఆగడమా చేస్తే వీరికి ఈ లోపు ఉన్నటువంటి అప్పులు కావచ్చు, జాబులు వెసులుబాటు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఏదైనా వనరులు ముందుకు రావడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టపోయండి దాన్ని కోలుకోవడం లాంటివి, ఆరోగ్య సమస్యలు కోలుకున్నటివి, ఇప్పటివరకు ఎన్నో రకాల కోట్లు లక్షల రూపాయల అప్పులు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకునే మార్గాలు ఇప్పుడు దొరకటం, అన్నీ ఒకేసారి అవడం వలన ఎటువైపు అడుగు వేయాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అనేక రకాల రంగాల్లో అడుగు పెట్టడానికి, ఆల్రెడీ రంగాల్లో ఉన్న వారికి మంచి చైతన్యం రావడానికి, వారికి మంచి అవకాశాలు ఇవన్నీ అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు అవకాశం బాగుంది. కాబట్టి అన్నీ కూడా ఒకేసారి వస్తాయి. అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్టు శని ఉందన్నట్టుగా అన్నీ ఒకేసారి గొప్పగా అవకాశాలన్నీ వస్తున్నాయి వీళ్ళకి. అవి ఎటు పక్క ఎంచుకోవాలో అర్థం కావట్లే. అందుకని నా సలహా ఏంటంటే ముందు మనం నిలబడాలి, మనం నిలదొక్కోవాలి. మరి ఇంకొకళ్ళ సహాయం చేసినా చేయకపోయినా మన అప్పులు కానీ మన బాధలు కానీ తీర్చుకునేలా ఉండాలి. ఇప్పుడు ఈ డిసెంబర్ వరకు కూడా ఇలాంటి తరుణంలో బాధలు కానీ అప్పులు కానీ ఈ యొక్క వనరులు కానీ చేయించుకుంటే కనుక అప్పులు రావాల్సినవి కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కుదిరిపరుచుకుంటే అప్పుడు మనం ఫిబ్రవరి మాఘమాసంలో పెళ్లి చేసుకోవడానికి యోగ్యతగా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి అవకాశం మాఘమాసం ఒకటే కాదండి, నెక్స్ట్ వచ్చేటువంటి మే వరకు కూడా పెళ్లి యోగ్యత ఉన్నది. కాబట్టి పెళ్లి అనేది ఒకటి పోస్ట్ పోన్ చేస్తే తతిమ వాటిలో వీళ్ళు ఆటోమేటిక్గా సెటిల్ అవ్వచ్చు. అలానే వీరికి శత్రువులు కూడా కనపడని శత్రువులు చాలా మంది ఉన్నారు. ఈ 3-4 మాసాల్లో ఈ శత్రుత్వం కూడా ఎవరు ఏంటని అర్థమవుతుంది. దీని ప్రకారంగా మనము ముందుకు అడుగు వేయడానికి ఎవరితో దగ్గర ఉండాలి, ఎవరితో దూరం ఉండాలి, ఎవరికి పర్సనల్ షేర్ చేయకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలనేది వీరు చూసుకుంటారన్నమాట. దాని ప్రకారం ముందుకు వెళ్తే అదృష్టము అవకాశము అందిపుచ్చుకున్నట్టే ఉంటాయి అన్నమాట. ఈ ప్రయత్నం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి మరొక అదృష్టం, వీరికి పిల్లలు ఉన్నారనుకోండి, వారి పిల్లలు జాబులో సెటిల్ అవ్వడమా, అవకాశాలు రావడమా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావడమా, అదేవిధంగా వీరికి ఏదన్నా విదేశాలకు వెళ్ళాలన్న వాళ్ళ పిల్లల్ని ఆ విదేశాలు వెళ్ళేదానికి సమకూర్చేటువంటి వనరులు కూడా సమకూరటమా, కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కనుక పంటమూలు పండించడం కానీ, లేదంటే కనుక ఫుడ్ కోర్ట్స్ కానీ నిర్మించడం అలాంటి వాటిల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు కూడా సెటిల్ అయ్యేటువంటి ఆలోచన యోగ్యత కూడా వారికి లభ్యపడుతూ ఉంది. మరి అన్ని రకాల అదృష్టాలు ఒకేసారి రావడం మామూలు విషయం ఏంది? గత 304 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం, దీని నుంచి వైదొలగడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒకేసారి ఏకదాటిగా వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళు ఆశ్చర్యపోయి ఒక్కోసారి గిచ్చుకుంటుంటారు, నిజమేనా ఇవన్నీ నాకు అని. అంటే అలవాటైపోయారు బాధలకు. వీళ్ళు అందరూ దూరమైపోతూ ఉన్నారు, బాధలు పడతా ఉన్నారు. దీని తగ్గట్టుగా మరో విషయం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు కదా, వీరి మీద పడి ఏడ్చేటువంటి కళ్ళు, నరదిష్టి, నరఘోష
ఇక గ్రహాల నుంచి చూసుకున్నట్టయితే కనుక పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, ఇక బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండి ఏకదాటిగా వీళ్ళ మీద దాడి చేసి బయటికి పంపించడం, ఇక మీరు చేసిన చాలేను అప్పగించడం, అందరికీ వీళ్ళు దూరం అవటం, ఇలాంటి బాధలు మామూలు విషయం కాదండి. కానీ మొండిగా మూర్ఖంగా ఉన్నారంటే గొప్ప విశేషవంతమైనటువంటి వారని చెప్పొచ్చు వీళ్ళు. అందులోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వారి పైన కనుక ఇలాంటి అవకాశాలు ఇంకా రావట్లేదండి. గురువుగారు చెప్పడానికి బాగానే చెప్తాడు, అసలు మాకు ఇంకేం వస్తున్నాయి అవకాశాలు, గత 3.5 సంవత్సరాలు అంటున్నారు, మేము పుట్టిన కాంచి ఈ కష్టాలు కర్మలు అన్నీ ఉన్నాయే, మాకు ఏనాడు చేసుకున్నటువంటి కర్మ మాకు ఇలా ఉంది, జాతకం బాగాలేదు, నక్షత్రం బాగాలేదని చెప్పి చాలామంది దాంట్లోనే సంశుద్ధమై కుట్టుబుడ్లాడుతూ ఉంటుంటారు. అలా కాకుండా వీరిపైన శత్రువులు ఎక్కడ ఉంటారంటే ఇంటి పరిసరాల్లోనే ఉంటుంటారు. వీరికి బంధుమిత్రులే శత్రువులు ఉంటారు. వీరిపైన ఇంకో కన్ను వేసేసి ఏదైనా చెడు క్రియ చేపించున్నారేమో అది కూడా గ్రహించుకోవాలి. ప్రతిసారి కూడా గ్రహాల రీత్యా, అంతర్దశల రీత్యా, దశల రీత్యా, గోచారం రీత్యా మనకి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. గ్రహాలు బాలేవు, నా బతుకింతే, నా జాతకింతే అని కొట్టిపడేసుకుంటూ అలా బ్రతికేస్తూ ఉంటాం. అలా కాదు, ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ గ్రహమైనా ఎప్పుడైనా సరే 15 రోజులకోసారి, నెలకోసారి, 40 రోజులకోసారి, 3 రోజులకోసారి మారుతూ ఉంటాయి. కానీ మన జాతకం అలానే ఉంటుంది ఏంటి? అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఈ సందర్భం ఖచ్చితంగా మనకు రావాలి. ఈ ఆలోచన మనకి ఏదో ఒక సమయంలో రావాలి. వస్తేనే మనం బాగుపడతాం. మన వరకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన పైన నిజంగానే శత్రువులు ఉన్నారా, మనపై నిజంగానే చేపించారా, ఎదకొండి చేపించేశారా అంటే గ్రహాలన్నీ కూడా మారకుండా ఎలా ఉంటాయి? గ్రహాలు మారినప్పుడే మనం మారాలి కదా. అలానే ఉంటున్నాం ఎందుకు మనం అంటే మన పైన గ్రహాలతో సంబంధం లేకుండా మన పైన ఎవరో అష్టదిబ్బందిని కానీ, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, ఎవరైనా చాదబడి కానీ చేయించి ఉంటే చాదబడి చేపించి కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి అంటారు. అట్లా ఉన్నదండి. మనకి అష్టదిబ్బందిని అయ్యి మనం ఎదగలేం కూడా, మనకి రావాల్సినటువంటి తరుణం రాదు. ఒక విషయం చెప్పాలంటే అండి, ఏదైనా రంగంలో కానీ, పాలిటిక్స్లో కానీ వృశ్చిక రాశి వారు ఉన్నారు అంటే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. అంత గొప్పగా పాలన చేస్తారు. మరి అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉంటుంటారు. అలాంటి ఎందుకు వెతుక్కుంటూ ఉంటుంటారు అంటే కారణం ఏంటి అంటే మనం ఎదగకుండా ఖచ్చితంగా ఎవరో చేపించారు. ఇది మాత్రం మనం అసలు ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇది తెలియదు, బయటికి గుడికి వెళ్ళాలనిపించదు, తినాలనిపించదు, ఒంటరి అయిపోతూ ఉంటారు. ఆలోచన, ఆందోళన, చికాకు, కోపము, ఇరిటేషను, ఇవన్నీ కూడా కారణాలు ఏంటి? నక్షత్రమో లేకపోతే గోచారమో కాదు. ఈ కారణాలు ఏంటి అంటే ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన మీద ఎవరో చేపిస్తారని కదా వస్తాయి. ఇది మనం గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కటి జాతకంలో ఎలా ఉంటుంది? ఉండదు. ఇది మనం గ్రహించుకుంటే ఖచ్చితంగా ఈ గమనికకి మనం సంప్రదిస్తే కనుక మనకి వారికి ఉన్న సమస్యకి మనం పరిష్కారం చూపించవచ్చు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో, సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరంలో ఈ గచ్చకాయ కలర్ కానీ, కాఫీ కలర్ కానీ, అలానే ప్యారెట్ గ్రీన్ కానీ కూడా బాగా కలిసి వస్తుంది. ఆరెంజ్ కలర్ కూడా బాగా కలిసి వస్తుందండి. అలానే వీరికి 7, 6, 5 ఈ 3 నెంబర్లు కూడా బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి పడమర దిశ ప్రయాణం, అలానే దక్షిణ దిశ ప్రయాణం, ఈ 2 కూడా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. పెళ్లి సంబంధాలు కుదిరితే పెళ్లి కాని వారికి పెళ్లి ఒళ్ళు అవుతూ ఉంటాయి. అలానే అన్ని రకాలు కూడా బాగుండేదానికి, వనరులు దొరికేదానికి, అవకాశాలు ఉండేదానికి బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం వీరికి పనికిరావు. కాబట్టి ఇలాంటి వనరులో వీళ్ళు ముందుకు వెళ్తూ ఈ సెప్టెంబర్ మాసంలో చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. వీరు చేయాల్సిన పరిహారాలు అంటే మనం ప్రతి మాసంలో చెప్పినట్టుగానే ఈ పరిహారాలు వీరికి ఎవరికైనా మారవచ్చు. వీరికి మారే అవసరం లేదు. హనుమాన్ మందిరంకి వెళ్ళటం, హనుమాన్ మందిరంలో ప్రదక్షిణాలు చేయడం, ఆకుపూజ చేయించుకోవడం, హనుమాన్ మందిరంలో అభిషేకం చేసుకోవడం, ఆ కట్టె పొంగల్ అని ఉంటుంది. ఈ కట్టె పొంగలి హనుమాన్ మందిరంలో హనుమాన్ స్వామి వారికి సమర్పించుకోవడం. అందులో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే కనుక హనుమాన్ మందిరంలో మనం వెళ్ళేటప్పుడు ఈ గారెలు అంటే మినపప్పుతో చేసే గారెలు కనుక సమర్పించినట్టయితే మనకి దారిద్ర్యం కూడా ఎంట పడకుండా ఉంటుంటుంది. అలానే ఎలానే సెప్టెంబర్ మాసం వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి పర్వదినాలు 9 రోజులు చేసే నవరాత్రులు. ఈ నవరాత్రుల పర్వదినాన 5 కానీ 6 కానీ ఈ పర్వదినాల్లో 5 రోజు కానీ 6 రోజు కానీ మినపప్పు నానపెట్టి, అంటే పొట్టును మినపప్పు నానపెట్టేసి వాటిని రుబ్బుకొని వాటితో చేసిన గారెలు ఉంటాయి. ఆ గారెల్ని ఆ వినాయక చవితి పర్వదినాల నవరాత్రుల్లో 5 రోజు కానీ 6 రోజు కానీ ఆ వినాయక స్వామి వారికి కనుక నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే కనుక ఆ శని భగవాన్ అశుభ దృష్టి, నరదిష్టి, నరఘోష, గ్రహాలు ఏదైనా స్థితిగతులు లేకపోతే ఆ గ్రహాల యొక్క స్థితిగతులు బాగా మారి వీరికెళ్ళి మంచి వనరులు సృష్టించేలాగా, మంచి నైపుణ్యం ఉండేలాగా
తీర్చిదిద్దేలాగైతే ఖచ్చితంగా సపోర్టింగ్ ఉంటుంది. అలానే హనుమాన్ చాలీస పఠించడం, హనుమాన్ కవచం పఠించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. సుందరకాంత పారాయణం చేసుకుంటూ ఉంటే కనుక వీరికి మంచి సానుకూలమైన వాతావరణం లభ్యపడతా ఉంది. కాబట్టి ఇంకా కూడా ఏదైనా సమస్య ఉంది, ఈ చిన్నపాటి పరిహారాలతో పోయే కాదు అని ఎవరైనా భావిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదించగలిగితే ఆ సమస్య పరిష్కార మార్గం చూపించడమే కాకుండా, అలానే మనకు విదేశాల్లో లేకుండా స్వదేశంలో విదేశాల్లో ఉన్నాము అనుకొని సురేష్ గారి దగ్గర రాలేరు పక్షాన 50 లక్షల పైచునుకు మంది కూడా మన దగ్గర ఈ రోజున రెమెడీస్ తీసుకొని బాగుపడే వాళ్ళు ఉన్నారు. అది గమనించుకొని మన దగ్గరికి రాలేని పక్షాన మనం ఈ మధ్యన ఫోన్ నెంబర్ కూడా వేస్తున్నాము. ఆ మన ఫోన్ నెంబర్ కూడా సంప్రదించి మనకి ఏదైనా సమస్య ఉందంటే సంప్రదిస్తే కనుక వారికి కొన్ని వస్తువుల రూపంగా కూడా వారి చెంతకి చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతూ ఉంది ఈ రోజున. కాబట్టి ఎవరికైనా వస్తు రూపంగా కూడా కావాలి అంటే వారి చెంతకే సరసమైన ధరల్లో లభ్యపడుతుంది. కాబట్టి ఏదైనా ఉంటే ఇలాంటి అవకాశాలను వారు సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుపడే యోచన ఉంటేనే మంచి మార్గం కానీ, మంచి పర్సన్ కానీ, మంచి వీడియోలు కానీ మనం చూస్తాం. ఖచ్చితంగా అండి అది మీరు గమనించండి. మనకి బాగుపడే లక్షణం ఉంది అనుకోండి, ఆ అవకాశం మనకు వచ్చేసింది అనుకోండి, ఎవరు ఆపినా ఆగదు. ఆ మార్గాలే దొరుకుతూ ఉంటాయి మనకి. కాబట్టి ఆ తరుణంలో మన వీడియోలు చూడటం అనేది వాళ్ళ అదృష్టంగా భావించుకొని మనకు సంప్రదించినట్టయితే వారి సమస్యకు పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా మనం చూపించగలుగుతాం అనే ఒక నమ్మకం అయితే నాకున్నది. మరి వాళ్ళు చూసి సంప్రదించవలసిందే. అలానే మనకి ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరైనా సరే నేను సంపాదించుకోవాలి, ఎవరైనా సరే నేను ముందుకు వెళ్ళాలి, అందరిలో బాగుండాలి, పేరు ప్రఖ్యాత హోదా డబ్బు కావాలి, కసి ఉండాలి, గోల్స్కి రీచ్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తికి ఒక్క రోజున ₹1,00,00,000 ఇచ్చేటువంటి సానుకూలపరిచేటువంటి వాతావరణం మన దగ్గర లభ్యపడుతుంది. ఎవరికైనా కావాలి, సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి, నిలదొక్కోవాలి, మాట మీద నిలబడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా షరతులు వర్తించబడను. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంప్రదించి పేరు నమోదు చేసుకోగలిగితే కనుక వారికి కూడా ₹1,00,00,000 ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మనము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఓవరాల్గా సెప్టెంబర్ నెల విశేషంగా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు.